శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 ఏళ్లుగా పశువులకు ఏదైనా జబ్బు వచ్చిందంటే వాటికి ఆసుపత్రికి తీసుకుని వస్తే కాంపౌండర్ మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వం పాడి రంగాన్ని ప్రోత్సహించాలని చెబుతుంటే మరోవైపు పశు వైద్యులు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు పడుతున్నట్లు తెలిపారు. ₹65,000 పెట్టి ఆవును పట్టుకొచ్చిన సార్. ఇది నిన్నటువంటి జ్వరం. దీన్ని పట్టించుకునే నాతులు లేదు. నిన్న 4 గంటలకు వచ్చినాం సాయంత్రము. ఏదో వాళ్ళు అట్లా చూసి ఉన్నట్లు చేసేది పొద్దున వచ్చి ఇక్కడ పడిపోయింది చూడే. దీన్ని పట్టించుకునే నాతుడే లేదు. మా వ్యవస్థ ఇది. మేమేదో పాడి ప్రాంతంలో జీవనాధారం చేసుకుంటుంటే మాకు ఇట్లా ఇబ్బందులకు గురై చేస్తున్నారు వీళ్ళు. మేము స్థానిక ఈడే ఉండేవాళ్ళం సార్. ఈ ఊరే మాది. ఎప్పుడు వచ్చినా ఇదే కథ జరుగుతుంది. ₹65,000 పెట్టి ఆవును పట్టుకొచ్చిన సార్. ఇది నిన్నటువంటి జ్వరం. దీన్ని పట్టించుకునే నాతులు లేదు. నిన్న 4 గంటలకు వచ్చినాం సాయంత్రము. ఏదో వాళ్ళు అట్లా చూసి ఉన్నట్లు చేసేది పొద్దున వచ్చి ఇక్కడ పడిపోయింది చూడే. దీన్ని పట్టించుకునే నాతుడే లేదు. మా వ్యవస్థ ఇది. మేమేదో పాడి ప్రాంతంలో జీవనాధారం. నా పేరు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఇప్పుడే మన పుట్టపర్తి మండలం ఇనులపల్లి సంబంధించిన పశువుల ఆసుపత్రికి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇక్కడ వెళ్తుండగా అనేక మంది రైతుల్ని ఇక్కడ చూడడం జరిగింది. పశువులు పట్టుకొని అనేక వ్యాధులతో ఇక్కడ ఉండడంతో వీళ్ళ పరిస్థితి ఏమని అడిగితే, మేము 8 గంటలకు వచ్చాము, జ్వరంతో బాధపడుతున్న ఆవులు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యి వచ్చిన మేకపిల్లలు ఉన్నాయి, అదేవిధంగా పొదుగు వ్యాధులతో ఇంకొక ఆవులు ఉండడం జరిగింది. ఇలా అనేక వ్యాధులతో రైతులు ఇక్కడ డాక్టర్ ఉన్నారు కదా అని వస్తే ఇక్కడ చూస్తే అధికారులు ఎవరైతే సుధానిధి గారు, ఏడీ గారు ఉన్నారో, ఈశ్వర్ నాయక్ గారు, ఎల్ఎస్ గారు ఉన్నారో, ఇప్పటికీ 12 నుంచి 1 గంట అవుతున్నా కానీ ఇక్కడ వాళ్ళు రావడం అనేది లేదు. రైతులేమో సమస్యల మీద 8 గంటలకే వస్తున్నారు, కానీ అధికారులు చూస్తే 1 గంట అయినా కానీ ఇక్కడ రాలేదు. వీటిపైన అనేక సార్లు వ్యవసాయ కార్మిక సంఘంగా మేము వచ్చి, సార్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీరు విధానాలు మార్చుకోండి, మీ టైమింగ్ ఏదైతే ఉందో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ టైమింగ్ అనేది పాటించండి. ఎందుకంటే మూగజీవాలు మనకన్నా ఏదన్నా సమస్య ఉంది, నొప్పి ఉంది, బాధ ఉందంటే మనం చెప్పుకోగలం. మూగజీవాలు చెప్పుకోలేవు. వాటిపైన మనము శుద్ధశుద్ధి అనేది చూపించాలా. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని మేము చాలాసార్లు కూడా ఇక్కడికి వచ్చి అధికారులకు ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. నా పేరు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఇప్పుడే మన పుట్టపర్తి మండలం ఇనులపల్లి